యునైటెడ్ పీపుల్స్ పార్టీ తరఫు నుండి ప్రతి ఒక్కరికి నమస్కారం, సశ్రీయకాల్, వనకం, ఆదాబ్. ప్రతి ఒక్కరికి ఈ హాట్ టాపిక్ అనేది ఎలా నడుస్తుందంటే ఇవాళ రేపు ఎలక్ట్రల్ బాండ్స్ మరియు అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి అరెస్ట్ గురించి నడుస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి తెలియాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియడానికే ఈ యొక్క వీడియో చేయడానికి జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటంటే 2017లో గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చి ఏంటంటే డొనేషన్స్ ట్రాన్స్పరెన్స్ విధంగా ఉండాలని ఒక ఎలక్ట్రల్ బాండ్స్ అనే విధంగా తీసుకొచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్లో ఏంటంటే ఏదన్నా కంపెనీ కానీ డొనేషన్స్ చెయ్యాలి అని అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మనకి డొనేషన్స్ పొలిటికల్ పార్టీకి ఇవ్వచ్చు. అది కూడా కొన్ని SBI బ్యాంక్స్కి ఇచ్చి ఈ యొక్క డొనేషన్స్ అనేది చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేసిన తర్వాత SBI బ్యాంక్ నుంచి ఒక డాటా రిలీజ్ అయింది. ఆ డాటా ఎలా ఉందంటే ఒకే ఒక పొలిటికల్ పార్టీకి 6,500 కోట్లు మించి డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా మిగతా పొలిటికల్ పార్టీస్కి మాత్రం ఏదో పేరుకు తగ్గట్ట కొన్ని డొనేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ మనొక ప్రజలు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రావడానికి ఇప్పుడు బయటికి రావడానికి కారణం పిటిషన్ వేశారు. అలాగే ఈ బాండ్స్ అనేది ఇంత రావడానికి కారణం ఇదన్నీ అందరికి తెలిసింది. ఈ టాపిక్ని మూయాలని ఎవరికి అంటే ఈ టాపిక్ని మర్చిపోయి కొత్త టాపిక్ తీసుకొస్తే అవుతుందనే విధానాన్ని ఏం చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే సంవత్సరం నుంచి లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో, ఏదైతే ఎంక్వైరీ నడుస్తుందో ఆ ఎంక్వైరీ సంవత్సరం నాడు ఏది కాకుండా ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఆలోచించే విధానం. ఎందుకంటే సంవత్సరం నుండి ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో సంవత్సరం నుండి అరెస్ట్ చేయలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎలక్షన్స్ తర్వాత అరెస్ట్ చేసినా ఏమైనా అనుకోవచ్చు, కానీ ఎలక్షన్స్ ముందు చేయడానికి కానీ కారణం మనం అందరూ ఆలోచించాల్సిందే. మన ఒక డొమెట్రిక్ కంట్రీకి మనం డెమోక్రటిక్ కంట్రీ మంది. ఇందులో ప్రతి ఒక్కరికి తెలుసుకునే అనే ఉంటుంది మన ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంకోటి ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే రైట్ టు నో, అంటే ఏదన్నా కంపెనీ ఏదన్నా డొనేషన్ ఏదన్నా కానీ మనకు తెలియాలంటే మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఈ రూల్ ఎలా ఉందంటే ట్రాన్స్పరెన్సీ చెప్పడానికే కానీ ఏది ఏ కంపెనీ ఎంత డొనేషన్ చేసింది, ఏ విధంగా డొనేషన్ చేసింది, ఎలా డొనేషన్ చేసింది అనేది డీటెయిల్స్ మాత్రం తెలియకుండా ఉంది. ఈ ఎలక్ట్రానిక్స్ బాండ్ వల్ల ఎవరికి లాభం అవుతుందో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది మా యొక్క ఆందోళన. కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం ఎలక్షన్స్ ముందు ఇదేది కరెక్ట్ కాదు. మేమేంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఆలోచించండి, ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అంతే. థ్యాంక్ యూ.